పరిశుద్ధుడ, కృపగల దేవ, దయగల తండ్రి, మీ బంగారు పాదములకు నైనా వెలకట్టలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మహా గొప్ప దేవ వందనాలు నాయన. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయించిన దేవా వందనాలు ప్రభువ. గత వారం అంతా మీ భద్రమైన కాపుదల్లో మమ్మల్ని ఉంచారు, వందనాలు నాయన. ఈ వారం నైనా మరి మీ సన్నిధానంలో కొద్దిసేపు నైనా వర్చువల్ సండే స్కూల్ ద్వారా గడుపుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి, కరుణాన్ని బట్టి వందనాలు ప్రభువ. నైనా మరి లోకమైతే అల్లకల్లోల పరిస్థితిలో ఉంది నాయన. మమ్మల్ని, మా బిడ్డల్ని నైనా మరి మీరు ఎంతగానో మీ భద్రమైన కాపుదల్లో ఉంచారు, వందనాలు ప్రభువ. నైనా మరి ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ద్వారా నైనా ప్రతి పాటలో, ప్రార్థనలో, యాక్షన్ సాంగ్లో నైనా వాక్యంలో నైనా మీరు మాతో ఉండండి ప్రభువ. నైనా మరి మీరు ఏం బోధిస్తున్నారో నైనా మా పిల్లలు చక్కగా విని అర్థం చేసుకొని నైనా వాళ్ళ హృదయాల్లో మీ వాక్యం ఫలించుటకు, ఈ లోకంలో మిమ్మల్ని చూపించుటకు వాళ్ళ జీవితాల ద్వారా సహాయం దయచేయండి నాయన ప్రభువ. మరి మా సండే స్కూల్ సూపరింటెండెంట్ గారిని, వైస్ సూపరింటెండెంట్ గారిని నైనా టీచర్స్ని, వాలంటీర్స్ని, కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభువ. నైనా వాళ్ళు మీ పనిలో నైనా మరి పాటుపడుచున్నారు ప్రభువ. వాళ్ళకు తగిన బ్లెస్సింగ్స్ ఇవ్వమని వేడుకుంటున్నాను. స్టాండింగ్ కమిటీ వారిని, వాళ్ళ కుటుంబాలను, మా పాస్టర్స్ని, వాళ్ళ కుటుంబాలను కూడా దీవించమని వేడుకుంటున్నారు తండ్రి ప్రభువ. మరి నైనా ఎవరైతే వాక్యం చెప్పబోచున్నారో పరిశుద్ధాత్మ దేవ మరి మీ నడుపుదలను మీ బిడ్డకు దయచేయండి నాయన ప్రభువ. ఎవరికి ఏ వాక్యం అవసరమై ఉన్నదో మీరే కల్పించమని వేడుకుంటున్నాను ప్రభువ. ఈ లోకంలో మమ్మల్ని మీ జ్యోతులుగా సాక్షిగా ఉంచుకున్నామని వేడుకుంటున్నాను ప్రభువ. దేవా మరి నాకు ఈ అవకాశాన్ని బట్టి నైనా మీకే సమస్త ఘనత, మహిమ చెల్లించుకుంటూ యేసయ్య పుణ్యనామం నడిపి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. విశ్వాస వీరులం యేసు స్వామి వీరులం, యుద్ధ వీరులం జయుద్ధ వీరులం. విశ్వాస వీరులం యేసు స్వామి వీరులం, సువార్త చాటెదం క్రీస్తు రాయబారులం. చీకటి శక్తులను మేము ముందు చేసేదం, సువార్త చాటెదం క్రీస్తు రాయబారులం. చీకటి శక్తులను మేము ముందు చేసేదం. డిషుం 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 హృదయంలో ఆనందం పొంగుచున్నది, యేసయ్య నా రక్షకుడై హృదయంలో వసించని. వారి ఉల్లాసం నా హృదయం అవి పొంగి 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 పొందుచున్నది. హృదయంలో ఆనందం పొంగుచున్నది, యేసయ్య నా రక్షకుడై హృదయంలో వసించని. ఉల్లాసం హృదయం నిండెను, అని పొంగి 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 పొందుచున్నది.
Thank you. Praise the Lord. This is Hemant. This is Vasan. Happy Sunday School Day. ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ కి తగ్గట్టు ఈ సండే స్కూల్ డే సందర్భంగా కొత్త పాటను మనం నేర్చుకుందాం. సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, యేసయ్యకు అసాధ్యమేది లేదని, యేసునందే నిత్య జీవం ఉందని, యేసయ్యకు అసాధ్యమేది లేదని, యేసునందే నిత్య జీవం ఉందని, యేసుని నమ్మిన వారందరూ ఎప్పటికైనా ఓడిపోరు, యేసుని నమ్మిన వారందరూ ఎప్పటికైనా ఓడిపోరు. సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని. అలనాడు నోవాహు తాతయ్య ఓడలో లాక్డౌన్ అయినప్పుడు, అలనాడు నోవాహు తాతయ్య ఓడలో లాక్డౌన్ అయినప్పుడు నిర్లయం చేసి ప్రార్థించగా దేవుని కృపను పొందుకొనెను, నిర్లయం చేసి ప్రార్థించగా దేవుని కృపను పొందుకొనెను. సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని. ఈనాడు మేము కూడా 2020లో కరోనాతో పోరాడుచుండగా, ఈనాడు మేము కూడా 2020లో కరోనాతో పోరాడుచుండగా నిర్లయం చేసి ప్రార్థించగా దేవుని విజయాన్ని చూచెదము, నిర్లయం చేసి ప్రార్థించగా దేవుని విజయాన్ని చూచెదము. సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని. యేసయ్యకు అసాధ్యమేది లేదని, యేసునందే నిత్య జీవం ఉందని, యేసయ్యకు అసాధ్యమేది లేదని, యేసునందే నిత్య జీవం ఉందని. యేసుని నమ్మిన వారందరూ ఎప్పటికైనా ఓడిపోరు, యేసుని నమ్మిన వారందరూ ఎప్పటికైనా ఓడిపోరు. సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని. థ్యాంక్ యూ. Praise the Lord. My name is Rizzy Fiona. Praise the Lord. My name is Dheeraj. Praise the Lord. My name is Leon Maximus. Praise the Lord. My name is Nisi. Read your Bible and pray every day. Pray every day. Pray every day. Read your Bible and pray every day if you want to grow. If you want to grow. If you want to grow. Read your Bible and pray every day if you want to grow. Read your Bible and pray every day. Pray every day. Pray every day. Read your Bible and pray every day if you want to grow. If you want to grow. If you want to grow. Read your Bible and pray every day if you want to grow. Thank you. Thank you. Thank you. Join us as we continue to praise God. The title of the song is The Spirit of the Lord. All over the world, the Spirit is moving. All over the world, as the prophet said it would be. All over the world, there's a mighty revelation of the glory of the Lord, as the waters cover the sea. All over the land, the Spirit is moving. All over the land, as the prophet said it would be. All over the land, there's a mighty revelation of the glory of the Lord, as the water covers the sea. All over the church, the Spirit is moving. All over the church, as the prophet said it would be.
There's a mighty revelation of the glory of the Lord as the waters cover the sea. All over us all, the Spirit is moving. All over us all, as the prophet said it would be. All over us all, there's a mighty revelation of the glory of the Lord as the waters cover the sea. Deep down in my heart, the Spirit is moving. Deep down in my heart, as the prophet said it would be. Deep down in my heart, there's a mighty revelation of the glory of the Lord as the waters cover the sea. సియోను పాటలు పాడుకుంటూ హల్లెలూయా పాటలతో హోసన్న గీతాలతో పాటలతోనే పయనం సాగాలి. యోర్దాను ఎదురొచ్చిన ఎర్ర సముద్రం పొంగి పొరలిన ఫరో సైన్యం తరుముకొచ్చిన యేసయ్య సన్నిధి తోడుండగా 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 పాటలతోనే పయనం సాగా. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్ల 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్ల 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 నీ రూపం నాకిచ్చుటయే గొప్ప
అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే నోటి మాటతో చేసేస్తున్నాడే తన సైగతో ఆపేస్తున్నాడే నోటి మాటతో చేసేస్తున్నాడే తన సైగతో ఆపేస్తున్నాడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే నాలుగు రోజులైంది లాజరు మరణించి తిరిగి లేపాడు యేసయ్య వచ్చి 4 రోజులైంది లాజరు మరణించి తిరిగి లేపాడు యేసయ్య వచ్చి పుట్టి వారిపై ప్రేమను చూసి చూపునిచ్చాడు మట్టి ముద్దను రాసి అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే శిష్యులు భయపడుతుంటే వాటిని గ్రహించి నెమ్మదినిచ్చాడే గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని తగ్గించి నెమ్మదినిచ్చాడే సేనా దెయ్యముల చేత బతుకు పాడుతుంటే వాటిని తరిమేసి కొత్త జీవితం ఇచ్చాడే అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే నోటి మాటతో చేసేస్తున్నాడే తన సైగతో ఆపేస్తున్నాడే నోటి మాటతో చేసేస్తున్నాడే తన సైగతో ఆపేస్తున్నాడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే
హంసాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా స్తోత్రం యేసయ్యా యేసే హంసాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా Oh, be careful, little eyes, what you see. Oh, be careful, little eyes, what you see. For the Father up above is looking down with love. Oh, be careful, little eyes, what you see. Oh, be careful, little ears, what you hear. Oh, be careful, little ears, what you hear. For the Father up above is looking down with love. Oh, be careful, little ears, what you hear. Oh, be careful, little mouth, what you speak. Oh, be careful, little mouth, what you speak. For the Father up above is looking down with love. Oh, be careful, little mouth, what you speak. Oh, be careful, little hands, what you do. Oh, be careful, little hands, what you do. For the Father up above is looking down with love. Oh, be careful, little hands, what you do. Oh, be careful, little feet, where you go. Oh, be careful, little feet, where you go. For the Father up above is looking down with love. Oh, be careful, little feet, where you go. Na 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 చల్ల చల్ల గాలి వీస్తుంది అది నా కోసం చిన్ని చిన్ని చినుకు పడుతుంది అది నా కోసం చల్ల చల్ల గాలి వీస్తుంది అది నా కోసం చిన్ని చిన్ని చినుకు పడుతుంది అది నా కోసం ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం నిచ్చే నన్ను చల్లగా కాపాడే ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం నిచ్చే నన్ను చల్లగా కాపాడే స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా ఏ భయము లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చే భద్రత యేసు నాకిచ్చే ఏ భయము లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చే భద్రత యేసు నాకిచ్చే స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీదే నేనేమవుదునో నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీదే నేనేమవుదునో నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నేరరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను
అంటకుండా దాచావు. నేరలాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నా ఆశ్రయ దుర్గము. ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచినావు. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని. Praise the Lord, friends. I'm K. Sushani. Today I will speak about Psalms 1st chapter, 23rd chapter, 100th chapter. First I will tell Psalms 1st chapter. Blessed is the man who walks not in the counsel of the ungodly, nor stands in the path of sinners, nor sits in the seat of scornful. But his delight is in the law of the Lord, and in his law he meditates day and night. He shall be like a tree planted by the rivers of water, that brings forth fruit in its season, and whose leaf shall not wither. Whatever he does shall prosper. Therefore the ungodly are not so, but are like with the chaff which the wind drives away. Therefore the wicked will not stand in the judgment, nor sinners in the congregation of the righteous. Therefore the Lord watches over the way of the righteous, but the way of the wicked leads to the destruction. Now I will tell Psalms 23rd chapter. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in the green pastures. He leads me beside still waters. He restores my soul. He leads me in the paths of righteousness for his name's sake. Yeah, though I walk through the valley of shadow of death, I will fear no evil. For you are with me, your rod and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cup runs over. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. Now I will tell Psalms 100th chapter. Shout the joy for the Lord, all the earth. Worship him with gladness. Come before him with joyful songs. Know the God, he is God. He is he who has made us. We are his, the sheep of his pasture. Enter his gates with thanksgiving, his courts with praise. Give thanks to him and praise his name. For the God is good, and his mercy endures forever. The faithfulness of him continues through all generations. Thank you. I thank Sunday School Superintendent Dr. P. Suchitra Vijay Kumar Aunty, Vice Superintendent Sharon Michael Uncle, Secretary Anil Nadar Uncle, Pastors Sajeevan Uncle, Bhaskar Prakash Uncle, teachers, volunteers and children. Thank you. Praise the Lord. This is Alan Cyrus. I am going to recite Psalms 91 in Telugu. కీర్తనలు 91. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట నేను నమ్ముకొను, నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను క్రప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమసింహములను భుజంగములను అదగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేనతని గనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నా పేరు జోజన్. నేను ఈరోజు బ్యాప్టిజం ఇచ్చే యోహాను గురించి చెప్పబోతున్నాను. యూదయ అరణ్యములో యోహాను అను వ్యక్తి మారు మనసు పొందుడని ప్రకటించుచుండెను. అతడు ఒంటెరొమ్మముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి వేసుకునేవాడు. అతడు మిడతలను అడవి తేనెని తినేవాడు. ప్రజలందరూ అతని
అతని దగ్గరకు వెళ్ళి బ్యాప్టిజం పొంది వాళ్ళ పాపాలను ఒప్పుకునేవారు. వారు, నేను మీకు నీళ్ళలో బ్యాప్టిజం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుకలో వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. అతడు మీకు పరిశుద్ధాత్మతో అగ్నితోనూ బ్యాప్టిజం ఇచ్చునని ప్రకటించుచున్నను. అతని తండ్రి పేరు జకరియా, అతని తల్లి పేరు ఎలిజబెత్. స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. హేరోదు రాజుని వ్యతిరేకించి మాట్లాడినందుకు అతనిని చెరసాలలో పెట్టాడు. హేరోదియా అతని మీద పగపట్టి అతనిని చంపగోరెను. హేరోదు రాజు జన్మదినాన అతని కుమార్తె వచ్చి అతనిని నాట్యమాడి సంతోషపరిచెను. అందుకు బహుమానంగా హేరోదియా యోహాను తలని పళ్ళెంలో పెట్టి నాకు ఇవ్వమని అడిగాను. అందుకు రాజు అలాగూ చేసెను. తరువాత యోహాను శిష్యులు వచ్చి శవముని సమాధిలో ఉంచిరి. థ్యాంక్ యూ. Praise the Lord. This is Alex Matthew. I am going to recite Psalms 121 in Telugu. కీర్తనలు 121. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదం తట్రిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కొనకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెనల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దించునుగాక. థ్యాంక్ యూ. Hi friends, I'm Ritu Diana. I'm studying 7th class. I'm from Sureka Vinay Teachers class. Dear friends, the Bible is saying, if we pray for everyone, we all live very happily, safely, protectly, friendly and healthy. So, now I will say you all how to pray for everyone in only 5 fingers. So, the first finger is the thumb finger. The thumb finger is very near to our heart. So, in thumb finger, we have to pray for our siblings like brothers, sisters and relatives, cousins, best friends. So, we have to pray for them in thumb finger. And next is the index finger. In index finger, we have to pray for our teachers, parents, pastors and God servants. We have to pray for them in index finger. And next is the middle finger. In middle finger, we have to pray for our rulers like our prime ministers, district collectors, governors, chief ministers and police superiors and etc. And we have to pray for them in middle finger. And next is the ring finger. In ring finger, we have to pray for our enemies and who are very weak and poor people. We all have enemies, like they don't like us, they will say about us very badly to others and they will say lies about us to others. And when we pray for them, Jesus will bless us and Jesus will forgive the enemies and he will change their hearts. So, when we pray for them, Jesus will do them to apologize to us and then they will apologize to us. So, there are too many people who are very weak and poor people. So, we have to pray for them in ring finger. And so, the last finger is the baby finger. So, in baby finger, we have to pray for us. Like, we have to get best marks in exams and study well. We have to get good name for our parents and etc. So we have to pray for us in baby finger. So now onwards we all will follow these 5 fingers prayer. Thank you.
Praise the Lord. యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి. నల్లగా చేశాడు తెల్లగా చేశాడు, నల్లగా చేశాడు తెల్లగా చేశాడు. ఎవరు? యేసు. యేసయ్యా. యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి. లావుగా చేశాడు సన్నగా చేశాడు, లావుగా చేశాడు సన్నగా చేశాడు. ఎవరు? యేసు. యేసయ్యా. యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి. పొడవుగా చేశాడు పొట్టిగా చేశాడు, పొడవుగా చేశాడు పొట్టిగా చేశాడు. ఎవరు? యేసు. యేసయ్యా. యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి. నిన్ను చేశాడు మంచిగా చేశాడు, నిన్ను చేశాడు మంచిగా చేశాడు, నన్ను చేశాడు అందంగా చేశాడు, నన్ను చేశాడు అందంగా చేశాడు. ఎవరు? యేసు. యేసయ్యా. యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి, యేసయ్యా ఎంత మంచి కుమారి. హల్లెలూయా. Praise the Lord. My name is Kevina Madhukar. I am studying second class. I am telling about Psalms 20 chapter from the Holy Bible. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in the green pastures. He leads me beside the paths of righteousness for His name's sake. Though I walk the valley of death, I will fear no evil. Your rod and your staff, they comfort me. You anoint my head with the oil. My cup runs over. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of Lord forever. May God bless Jesus. Amen. Hello friends, I'm K. Sushani. Today we will know about another miracle that our God Jesus Christ has done. When he is alive in the earth, Jesus went across the Galilee. Then a large crowd followed Jesus because they knew that Jesus did so many miracles for them. After that, Jesus told, come near forest area, and he sat up on a mountain to be visible to all. Then Jesus started teaching. To listen the word of God, so many people came. Then lunchtime came on. Then all are hungry. Then Jesus told to Philip that from where you will get food for this people. Then Philip told, here is no shop nearby. Then Simon's and Peter's brother Andrea told, here a little boy have 5 loaves of bread made with barley and 2 fishes. Then Jesus took that and he showed it to sky and he prayed. Then Jesus told to people that to sit down. Then all sat down. Then when the disciples are giving 1 loaf of bread, 2, 3 and 4 and 5, still 5 are left in the basket. Then like that same way in fishes. Then after all ate stomach fully, still 12 baskets are left. Then so now we listen story, no? We will
Now bow down our heads and pray. Our gracious Heavenly Father, thank you for giving me this wonderful opportunity, Father, and bless this virtual Sunday school and this organizations, Father. Bless Sunday school Superintendent Dr. P. Suchitra Vijay Kumar Auntie, Vice Superintendent Sharon Michael Uncle, Secretary Aniladhan Uncle, teachers, volunteers and children, Father, and pastors Sajivan Uncle, Pascal Prakash Pastor also, Father, and each and every child who are participating, Father. Please, Father, in Jesus' almighty name I pray. Amen. Thank you for giving me this opportunity. I thank Sunday School Superintendent Dr. P. Suchitra Vijay Kumar Auntie, Vice Superintendent Sharon Michael Uncle, Secretary Aniladhan Uncle, teachers, volunteers and children. Thank you. Praise the Lord. This is Alex Matthew. The scripture portion for today's response reading is taken from Psalms 8. Let us read the last verse together. O Lord, our God, how excellent is your name in all the earth, who have set your glory above the heavens. Out of the mouth of babes and infants have you ordained strength because of your enemies, that you might still the enemy and the avenger. When I consider your heavens, the work of your fingers, the moon and the stars which you have ordained. What is man, that you are mindful of him, and the Son of Man, that you visit him? For you have made him a little lower than the angels, and have crowned him with glory and honor. You made him to have dominion over the works of your hands. You have put all things under his feet. All sheep and oxen, yea, and the beasts of the field, The fowl of the air, and the fish of the sea, and whatsoever passes through the paths of the sea. O Lord, our God, how excellent is your name in all the earth. May God add blessings to the scripture portion. Thank you. Let's bow down our heads and look to God in prayer. Our gracious Heavenly Father, thank you, Lord, for giving this bright day. Lord, you have protected us during this pandemic situation. Lord, help the people who have lost their families during this COVID-19. Bless all the teachers, children, volunteers, superintendent and vice superintendent, and all the members of the church, Lord. Help us to grow in a fruitful way and keep us good, Lord, under the shadow of your mercy. Sustain and support the anxious and fearful, and lift up all who are brought low, that we may rejoice in your comfort, knowing that nothing can separate us from your love, God. In Jesus' name I pray. Amen. My name is Tarnika. I am studying 4th class. My teacher's name is Sushmita Madam. I am going to tell today memory verses. Philippians 4th chapter 4 to 7 verses. Philippians 4th chapter 4 to 7 verses. Rejoice in the Lord always. Again I will say rejoice. Let your gentleness be known to all men. The Lord is at hand. Be anxious for nothing, but in everything by prayer and supplication with thanksgiving. Let your requests be made known to God, and the peace of the God which surpasses all understanding with God your hearts and minds through Christ Jesus. Praise the Lord. I am thanking my superintendent and vice superintendent for giving this opportunity. Praise the Lord. Let's look to God in prayer. Our gracious Heavenly Father, we thank Thee for this wonderful virtual Sunday school to praise You and to worship Your holy name.
Thank you, Lord, for being with us. Thank you, Lord, for protecting us. Thank you, Lord, for your grace and mercy upon our lives. Even in these critical days, you have been gracious to all of us. Lord, at this moment, we pray to bless our Sunday school. Especially, we pray to bless our beloved pastors, committee members, superintendent, vice superintendent, teachers, and all our Sunday school friends. Lord, we pray to anoint today's speaker and talk to each and everyone in a very special way. Let your name only be exalted. We pray in Jesus' name. Amen. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. దేవుని కృప వలన మనమందరము ఇంతవరకు సజీవ రెక్కల్లో ఉంచినందుకు దేవునికి స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. నాకు వర్చువల్ సండే స్కూల్ ద్వారా మీ మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి కూడా దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనములు. అలాగే సూపరింటెండెంట్ సుచిత్రక్కకు, వైస్ సూపరింటెండెంట్ మైకల్ అన్నకు, టీచర్స్కి, వాలంటీర్స్కి, పిల్లలందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మెసేజ్ చెప్పబోయే ముందు చిన్న ప్రార్థన ద్వారా నేను వాక్య సందేశంలోనికి వెళ్తాను. పరిశుద్ధుడా, గొప్ప దేవ, స్తుతికి పాత్ర, స్తోత్రార్హుడా, నీ ఉన్నతమైన నామమును బట్టి నీకు వేలాది వందనాలు దేవా. ఏమాత్రము అర్హత యోగ్యత లేని నన్ను ప్రభువా, మీరు నన్ను ఇక్కడ ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రములు దేవా. మరి వాక్యం చెప్పబోచుండగా నీ బూరగా నన్ను వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలందరికీ అర్థమయ్యే రీతిలో నేను చెప్పటానికి నాకు సహాయం దయచేయండి. మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలో నన్ను నేను తగ్గించుకుంటూ ఈ ప్రార్థన మృత్యుంజయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. సో నేను ధ్యానించబోయే అంశము ప్రార్థన గురించి. సో ప్రార్థన అంటే మనందరికీ తెలుసు కదా, దేవునితో మాట్లాడటం, దేవునితో సంభాషించటం. దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ మనం కలిగి ఉండాలంటే అది ప్రార్థన ద్వారానే. ప్రార్థన అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. సో ఈ ప్రార్థన గురించి నేను ధ్యానించటానికి నేను సెలెక్ట్ చేసుకున్న వాక్య భాగాలు 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చివరిలో ఉంటుంది. ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయుడి అని. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. సో ఈ రెండు ప్రార్థనల్లో ఎడతెగక ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు. అంటే నాన్ స్టాప్గా కంటిన్యూస్గా దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రతి విషయంలోనూ దేవునికి ప్రార్థన చేయాలి. మనకున్న ప్రతి పరిస్థితిని దేవుని దగ్గర వచ్చి అడిగి మనము ముందరికి వెళ్ళాలి. మన ఓన్ డెసిషన్స్తో ఏ పని మనం చేయకూడదు. సో కనెక్ట్ టు గాడ్, నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వాలంటే త్రూ ప్రేయర్ ద్వారానే. ప్రేయర్ ద్వారా మనం దేవునితో కలుసుకోవచ్చు, దేవునితో సహవాసాన్ని, ఫెలోషిప్ని కలిగి ఉండొచ్చు. గాడ్స్ ఇంటర్నెట్ సిస్టమ్ ఈజ్ పవర్డ్ బై ద హోలీ స్పిరిట్, నాట్ గూగుల్. సో దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనం నడిపించబడతాం, కానీ మరి దేని ద్వారా మనం నడిపించబడం. మనము ఇప్పుడున్న పరిస్థితులు, ఈ లాక్డౌన్లో పిల్లలు, మీకు అందరికీ చాలా సమయం దొరికింటుంది కదా. ఈ లాక్డౌన్లో చాలా సెలవులు వచ్చినాయి, మీకు స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, చర్చికి వెళ్ళే పని లేదు. ఇంట్లో ఉండి మీరు ఈ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? ఫోన్లకి, టీవీలకు మీ సమయాన్ని ఇచ్చేసినారా? చాలా వేస్ట్గా మీ సమయాన్ని అంతా వృధా చేసుకుంటున్నారా? లేకుంటే ఆత్మీయంగా మీరు ఎంతో బలపడినారా? సో ఇక్కడ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనము ఇంటర్నెట్లో ఏమైనా సెర్చ్ చేయాలంటే దానికి కొంచెం వెల చెల్లించాలి. సో 24 hours a day మనం ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి మన విజ్ఞాపనలను దేవునికి తెలియజేయచ్చు. ఎప్పుడైనా సరే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీ ప్రార్థనలను చేయొచ్చు. నో కంప్యూటర్ ఆర్ డివైస్ నీడెడ్. ఎలాంటి కంప్యూటర్ కానీ ఎలాంటి డివైస్ కానీ నీకు అవసరం లేదు.
ఆయన నిత్యత్వంలోనికి మనం వెళ్ళాలంటే ఒకే ఒక పాస్వర్డ్ ఏమంటే జీసస్. సో నువ్వెవరివైనా సరే, ఏ ఏజ్లో ఉన్నా సరే, నువ్వు దేవునితో మాట్లాడాలంటే త్రూ ప్రేయర్ మాత్రమే. చిన్న బిడ్డలైనా, పెద్ద వయసు వాళ్ళైనా, యవనస్తులైనా సరే, దేవునితో మనం మాట్లాడటానికి ఉన్న కనెక్షన్ ఏమంటే ప్రార్థన ద్వారా. సో ప్రేయర్ అంటే ఇట్ ఈస్ ఎ కాన్వర్జేషన్ విత్ గాడ్. దేవునితో మాట్లాడటం. దేవుడు మన కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎప్పుడు నా బిడ్డ నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతుంది. మనం ఎవరితో అయినా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఏం చేస్తాం? వారితో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. అప్పుడో ఫోన్ చేసి మళ్ళీ సంవత్సరం తర్వాత ఫోన్ చేయం కదా. సో డైలీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాం. సో దేవునితో కూడా నువ్వు రోజు మాట్లాడితే సో నువ్వు ఎక్కువగా బలపడతావు అన్నమాట. దేవుడు రోజు నిన్ను పిలుస్తున్నాడు. తన దీనమైన చేతులు మన వైపు చాపి ఎల్లప్పుడూ మన కోసము, మన ప్రార్థనలు ఆయన వినటానికి ఆయన చెవులు ఒగ్గి ఉన్న దేవుడు అన్నమాట. సో దేవునితో నువ్వు ఎలా కమ్యూనికేట్ అవ్వాలంటే, నువ్వు దేవునితో ఎలాగైనా కమ్యూనికేట్ అవ్వచ్చు. దేవుడు ఎలాగైనా నిన్ను అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. సో నువ్వు ఒక లెటర్ రూపంలో రాసి కూడా నువ్వు అలా కూడా ప్రార్థన చేసుకోవచ్చు. లేదంటే దేవునితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. లేదంటే ఆయన సన్నిధిలో కేవలం నువ్వు ఆలోచించినా సరే దేవుడు వింటాడు. ఆయన నిట్టూర్పులను, మన నిట్టూర్పులను సహితం వినగల దేవుడు కాబట్టి ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఏ టైంలో అయినా సరే దేవునితో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. ఎక్కడున్నా సరే ఆయన నీ స్వరం వింటాడు. నిన్ను అర్థం చేసుకునే దేవుడు మన దేవుడు. హీ నెవర్ గివ్స్ ఏ బిజీ సిగ్నల్. సో మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా అర్జెంటుగా మనం కాల్ చేసి ఏదైనా మాట్లాడాలంటే సమ్టైమ్స్ మనకు బిజీ సిగ్నల్ వస్తుంటుంది. కానీ దేవుడు ఎప్పుడు నీకు బిజీ సిగ్నల్ ఇవ్వడు. ఎప్పుడైనా సరే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఈ విధంగా దేవునితో కమ్యూనికేట్ అవ్వచ్చు. బైబిల్లో కొంతమంది ప్రార్థన పరులను మనం గమనిస్తాము. సో మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా గురించి హన్నా గురించి మనకు తెలియజేస్తుంది. ఏమని? ఈ హన్నా ఎవరంటే ఎల్కానా భార్య. ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. మొదటిగా పెనిన్నా, హన్నా. సో హన్నాకు పిల్లలు లేరు. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. ఆ విషయమై ఆమె ఎప్పుడూ దుఃఖపడుతూ బాధపడుతూ ఉండేది. అలాగే పెనిన్నా కూడా ఆమెను ఎంతో వేదనకు, బాధకు గురి చేస్తుండేది. సో ఎల్కానా మాత్రం హన్నాను చాలా ప్రేమించేవాడు. ఆమె తిననప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు భోజనం చేయకుండా ఏడుస్తూనే ఉన్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువైన వాడను కాదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని ఆమెను ఓదార్చేవాడు. సో హన్నా మాత్రము చాలా కుమిలిపోతూ బాధపడుతూ ఉంటుంది. వీళ్ళు ప్రతి ఏటా షీలోహులోని ఒక మందిరానికి వెళ్ళి వాళ్ళు బలులను అర్పించేవాళ్ళు. సో ఆ దినమున వెళ్ళినప్పుడు హన్నా యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించింది. అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, ఏలీ. సో ఏలీ దూరం నుంచి హన్నా చేస్తున్న ప్రార్థన చూసి, ఈమె ద్రాక్షరసం తాగి మత్తురాలైనందువలన అలాగుందేమో అని అనుకున్నాడు. కానీ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆమె హృదయం అంతటితో దేవుని దగ్గర మొరపెట్టుకుంటుంది. దేవా, నన్ను ఎందుకు ఇలా ఉంచావు? నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నాకు కుమారుని అనుగ్రహిస్తే నేను ఆ బిడ్డను నీ కొరకు నీకే సమర్పిస్తాను అని ప్రార్థన చేసుకొని తన హృదయం అంతటితో ఆమె ప్రార్థించింది. అప్పుడు 17వ వచనంలో ఏలీ ఏం చెప్తాడంటే, నీవు క్షేమంగా వెళ్ళము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె ఏమని చెప్పిందంటే ఆయనతో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చినాడు, ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చినాడంటే, ఎప్పుడు ఏడ్చేటామె, ఎప్పుడు బాధపడేటామె ఆ ఏడుపులను మాని ఆ రోజు నుంచి భోజనం చేస్తూ ఆమె దుఃఖమునంతా వదిలివేసింది. పెనిన్నా ఎన్ని మాటలన్నా దేవునిపైన విశ్వాసంతో బ్రతికింది. తర్వాత ఎన్ని డేస్కి ఆమె గర్భము
దాల్చిందో మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకి గర్భఫలం దయచేసినాడంట. సో తర్వాత కూడా బాలుడైన సమూయేలును దేవుడు హన్నాకు అనుగ్రహించిన తర్వాత హన్నా ఏ విధంగా అయితే ప్రామిస్ చేసుకుందో, నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే తిరిగి నీ కొరకే ఆ కుమారుని నేను నీకు సమర్పిస్తానని చెప్పిన విధంగా పాలు విడిచే వరకు తన దగ్గర ఉంచుకొని తిరిగి యాజకుడైన ఏలీ దగ్గర తెచ్చి బాలుడైన సమూయేలుని వదిలివేస్తుంది. సో ఇక్కడ హన్నా ప్రార్థనలను దేవుడు విన్నాడు, నీ నా ప్రార్థనలను కూడా దేవుడు వింటాడు. సో ఆయన కార్యము చేసే దేవుడు. ఇక్కడ ఒక విషయం నేను గమనించాలి. 5వ వచనంలో ఏమనుందంటే, హన్నాను యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను, అంటే సంతు లేని దానిని ఇల్లాలుగా చేస్తానని చెప్పినాడు దేవుడు. సో యెహోవా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మళ్ళీ హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే సమూయేలుని ఆమె గర్భంలో నుంచి తేవాలని. సో ఆమె సన్నిధిలో మొరపెట్టాలి, ఆ బిడ్డను సమర్పించుకోవాలని దేవుడు ఆమెను బలపరిచి ఆమెకి చక్కని కుమారుని దేవుడు అనుగ్రహించినాడు. దేవునికి ఎంతో తన హృదయంనంతా కుమ్మరించుకున్న ఒక వ్యక్తిగా హన్నాని మనం గమనించగలం. సో ఇక్కడ ఇంకొకరు ఎవరంటే దావీదు ప్రార్థన గురించి కీర్తనలు 51వ అధ్యాయంలో ఉంటుంది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. దేవా, నన్ను హిమము కంటే తెల్లగా చేయి, హిస్సోపుతో నన్ను కడుగు. నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దు, నువ్వు నన్ను దూరపరచొద్దు, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయద్దు, నాకు శుద్ధ హృదయము దయచేయని ఈ కీర్తనలు 51వ అధ్యాయం మొత్తము దావీదు పశ్చాత్తాపం గురించి తెలియజేస్తుంది. దేవుణ్ణి వేడుకున్నాడు, దేవా నువ్వే నాకు సహాయుడవు, నువ్వే నాకు ఆశ్రయము, నువ్వు తప్ప నాకు రక్షించేవారు నన్ను ఎవ్వరూ లేరు అని. సో నా పెదవులను తెరువుము, నా నోరు నీ స్థుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. నువ్వు బలిని కోరువాడవు కావు, కోరినేడల నేను అర్పించుదును. దేవునికి ఇష్టమైన బలి ఏదంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. నీ జీవితం అంతా నువ్వు ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన నీతో కలిసి ఉంటాడు. విరిగి నలగొట్టుకోవాలి, మన హృదయం అంతా ఆయనకు సమర్పించుకోవాలి. దావీదు గొప్ప మహారాజు, ఆయనకి ఏమీ కొదవలేదు, కానీ దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవా, నేను ఎన్నో పాపములు చేసినాను, నన్ను విడిపించు, నన్ను రక్షించు, నా రక్షణకర్తయగు దేవా, నేను నిన్నే నమ్ముకొని నీ ఎదుట నేను మౌనంగా ఉంటాను, నా యుద్ధములన్నీ నువ్వు పోరాడు. సమస్తం దేవుని సమర్పించుకున్నాడు దావీదు మహారాజు. సో మనము అన్నిటినీ దేవునికి సమర్పించుకొంచున్నామా? మనకు అన్ని విషయాల్లో దేవుడు తోడై ఉన్నాడు అని ఆయన దగ్గరికి వెళ్ళి మనం అన్ని విషయాలను దేవునితో చెప్తున్నామా? నా పాపములన్నీ తీసివేయని పశ్చాత్తాప ప్రార్థనలను మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రార్థన యోనా ప్రార్థన మనకు తెలుసు. సో యోనా స్టోరీ మొత్తం మనకు తెలుసు కదా. సో ఒక పాట కూడా పాడుకుంటాం. యోనా పారిపోయేనే, ఎక్కడికి పారిపోయినాడు? యోనా నినివేకి వెళ్ళమంటే తర్షీష్కు వెళ్ళినాడు. యోనా ఒక మైనర్ ప్రాఫిట్గా ఇక్కడ చెప్పబడింది. సో యోనా నినివేకి వెళ్ళమంటే దేవుడికి నన్ను చూడటం లేదని తర్షీష్కి వెళ్ళిపోవాలని ఒక టికెట్ కొనుక్కొని షిప్లో బయలుదేరాడు. సో మధ్యలో గాలి తుఫాను రేపబడింది. ఎందుకు రేపబడింది? ఈయన మాత్రం వెళ్ళి పడుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా భయంతో వచ్చి యోనా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు యోనా చెప్పినాడంట, ఇది నా వలననే కలిగింది, దేవుని సన్నిధి నుంచి నేను పారిపోతున్నాను, అందుకే దేవుడు ఈ గొప్ప తుఫానుని ఇక్కడ ఉంచినాడు అని యోనా చెప్పినప్పుడు, మరి ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళు అడిగినప్పుడు యోనా ఏం చేసినాడు? నన్ను ఎత్తి ఈ సముద్రంలో పారవేయండి, ఈ సముద్రంలో నన్ను వేసేయండి, అప్పుడైనా ఈ తుఫాను అణిగిపోతుంది అని చెప్పినప్పుడు
వాళ్ళేమి తోచని స్థితిలో యోనాను ఎత్తి సముద్రంలో పారవేయడం జరుగుతుంది. అప్పుడు యోనా ఎక్కడికి వెళ్తాడో మనకు తెలుసు. ఎక్కడికి వెళ్తాడు? ఒక మత్స్యం కడుపులోనికి వెళ్ళిపోతాడు యోనా. సో వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఏమని? నువ్వు వెళ్ళి యోనాను మింగివే అని చెప్తాడు, కానీ నువ్వు తినేసే అని చెప్పాడు కదా. సో అక్కడ చేప కూడా దేవునికి విధేయత చూపించింది. సో అక్కడ ఏం చేసినాడు యోనా? ఎంజాయ్ చేయలేదు. చేప కడుపులో ఉండి ఎంత బాగుంది చేప కడుపులో ఎన్ని ఉన్నాయి అని ఏం చేయలేదు. ఏం చేసినాడంటే, యోనా 2వ అధ్యాయంలో ఉంటుంది యోనా చేసిన ప్రార్థన. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను, ఏమని? పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించున్నావు దేవా. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి దేవా. ప్లీజ్ నన్ను గుర్తు చేసుకో దేవా. నేను ఇక్కడున్నాను, నేను తప్పు చేశాను. నేను నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్తున్నా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని యోనా ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? చేప కడుపులో. దేవుడు విన్నాడా? విన్నాడు. తిరిగి ఆ చేపకు ఆజ్ఞాపించినాడు. 3 దినముల తర్వాత చేప తిరిగి ఆ ఒడ్డున నేల మీద కక్కి వేసాను. సో నినివే పట్టణానికి తిరిగి వెళ్ళినాడు యోనా. తిరిగి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రకటించినాడు, ఏమని? ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేసినాడు. మీరు ఇట్లా నాశనం అయిపోతున్నారు, దేవుడు నన్ను పంపించినాడు. ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. లేకుంటే 40 దినాలకు ఈ నినివే పట్టణం అంతా నాశనం అయిపోతుందని ఆజ్ఞాపిస్తే అక్కడున్న ప్రజలందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. సో నినివే రాజు కూడా ఆ వార్త విని అతడు కూడా సింహాసనం నుండి దిగి మోకాల్లోని గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటాడంట. సో ఈ నినివే ప్రజలు ఎవరు కాపాడినారు? యోనా కాపాడినాడు. ఒక్కని విధేయత వలన ఈ నినివే పట్టణం అంతా రక్షించబడింది, రాజుతో పాటు రక్షించబడింది. సో నినివే పట్టణ ప్రజలు రక్షణకు కారణం యోనా చేసిన ప్రార్థన వలన. యోనా విధేయత చూపించాడు. నినివే పట్టణస్తులు కూడా దేవుని యందు విధేయత చూపించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు నినివేను జ్ఞాపకం చేసుకొని వారిని రక్షించినాడు దేవుడు. సో దేవుడు మన యేసు ప్రభుల వారు కూడా ప్రార్థన చేశారు కదా. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. ఒకసారి గమనించండి. లూకాసు వార్త 22:24వ వచనం ఎలాగ ప్రార్థన చేస్తున్నాడంటే 44వ వచనం, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఎలా ప్రార్థన చేసినాడంట? ఆయన వేదన పడి మరింత ప్రార్థన చేయగా ఆయన చెమట రక్త బిందువుల వలె మారిందంట. మనం ప్రార్థన చేసినప్పుడు కనీసం చెమట అయినా మనకు వస్తుందా? అంతవరకు మనం ప్రార్థన చేస్తామా? కనీసం ఒక కన్నీటి బొట్టైనా రాలిస్తామా పిల్లలు? దేవుడైతే ఆయన చెమట రక్త బిందువులుగా మారేంత వరకు ప్రార్థనలో కొనసాగినాడు. తర్వాత వర్సెస్లో ఏమని ఉంటుంది? ఆయన శిష్యులకు ఏం చెప్తాడంటే, శోధనలో ప్రవేశించకుండానట్టు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పినాడు దేవుడు. శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అలానే హెబ్రీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒకటి ఉంటుంది. దేవుని విధేయత. యేసు ప్రభువు ఈ లోకంలో శరీరధారి ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా దేవునికి ఒబేయ్ అయినాడు అనేది ఇక్కడ చెప్పబడింది. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడినాడు. ఈ లోకంలో మన కోసము ఒక శరీరాకారాన్ని ధరించిన యేసు ప్రభువు ఎలాగున్నాడంట? ఎల్లప్పుడూ మహారోదనంతోనూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడంట. తన్ను మరణం నుండి రక్షింపగల దేవునికి ప్రార్థన చేస్తూ భయభక్తులు కలిగి ఉన్నాడు.
భయభక్తులు కలిగి జీవించినాడు కాబట్టి క్రీస్తు మన కోసం అంగీకరింపబడినాడు. సిలువకు అప్పగింపబడిన దేవుడు మన దేవుడు, మన కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు. సో మనం ప్రార్థన చేస్తుంటాం. మన ప్రార్థనలన్నీ ఎలా ఉంటాయంటే, దేవా మా మమ్మీని దీవించు, మా డాడీని దీవించు, మా సిస్టర్స్ని దీవించు. ఎప్పుడు ఇవే ప్రార్థనలే. అవన్నీ మామూలు ప్రార్థనలు. మామూలు ప్రార్థనల నుంచి ఆత్మీయంగా లోతుగా మనం ప్రార్థించేవారు ఇంకా మనము ఎదగాలి. సో ప్రార్థనకున్న కొన్ని ఆటంకముల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సో మొదటి ఆటంకము యాకోబు 3:4 ఉంటుంది. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరుకుటలేదు. సో మీరు దేవుని దగ్గర అడిగినప్పుడు అవి స్వార్థపూరితమైనవే, స్వార్థం కోసం మీరు అడుగుతున్నారు. సో దేవుని చిత్తమును గ్రహించుకొని దాన్ని అడగడం లేదు కాబట్టి అవి మీకు అనుగ్రహింపబడడం లేదు. అది దేవుని చిత్తంలో ఉందో తెలుసుకొని దేవుణ్ణి మీరు అడగాలి. సో అప్పుడు మీకు దేవుడు దయచేస్తాడు. రెండవ ఆటంకం యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు మనకు తెలుసు. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కురుచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చాను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. సో దేవుడు మనకి అన్నీ దయచేసేవాడే, కానీ మన పాపములను మనం ఒప్పుకోవడం లేదు. మన దోషములను మనం కప్పుతున్నాం, మన పాపములను మనం కప్పుతున్నాం. వాటిని కప్పుకొనక విడిచిపెట్టేవాడు ధన్యుడు. సో మీ పాపములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. మూడవ ఆటంకం యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించి అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? సో తమ హృదయములలో విగ్రహములు అంటే ఏమి? దేవుని కంటే ఎక్కువగా వీటిని ప్రేమిస్తాము, అదే ఒక విగ్రహం. అన్యులు పూజించే విగ్రహాలు కాదు. దేవుని కంటే ఎక్కువగా మనము సెల్ ఫోన్ని ప్రేమిస్తున్నామా, టీవీని ప్రేమిస్తున్నామా, లేకుంటే మన పేరెంట్స్ని ప్రేమిస్తున్నామా? దేవుని కంటే ముఖ్యంగా ఏది ప్రేమించినా అది విగ్రహమే. సో అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించాలి. ఎటువంటి విగ్రహము నీ హృదయంలో ఉండకూడదు. నీ చదువు కానీ, నీ డబ్బు కానీ, నీ ఆస్తి కానీ, అది కూడా ఒక విగ్రహమే. వాటిని అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి వెంబడిస్తే ఆయన నీకు దయచేస్తాడు, నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు. నాలుగో ఆటంకం ఏమంటే సామెతలు 21:13 దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. సో ఎవరైనా మనకు బీదవారు, సో వీక్లో ఉన్నవారు ఎవరైనా మనకు దరిద్రులు కనపడినప్పుడు వారికి తగినంత మనము హెల్ప్ చేయాలి. మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయాలి కదా. సో అలా మీరు సహాయం చేసినప్పుడు, మీరు మేలు చేసినప్పుడు దేవుని నుంచి మీరు మేలు పొందుకుంటారు. ఒకవేళ వారికి మీరు సహాయం చేయలేకపోతే దేవుడు కూడా మీరు మొరపెట్టినప్పుడు మీ ప్రార్థనలు వినడు. నెక్స్ట్ మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26 వచనంలో, మీరు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించును. ఒకరి మీద ద్వేషం పెట్టుకొని, కోపం పెట్టుకొని, కలహము, మత్సరము, ద్వేషముతో మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలను అంగీకరించడు. వాని మీద విరోధం ఏమైనా ఉంటే దేవుని సన్నిధిలో అడిగి సమాధాన పడాలి. అంతే తప్ప వాని మీద కోపం పెట్టుకొని నువ్వు ప్రార్థన అలాగే చేస్తే దేవుడిని ప్రార్థన అంగీకరించడు. ఇంకొక ఆటంకము యాకోబు 1:5-6 మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ దారుణంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమునో సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం సందేహపడకూడదంట. ఇంకొక వర్స్లో ఏమని ఉందంటే,
దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన తప్పక ఫలము దయచేసేవాడని నమ్మవలను కదా. ఆవగింజంత విశ్వాసం కలిగి ఉన్నామంటున్నాడు, కానీ మనం ఇసుకరం అంతా కూడా కలిగి ఉండం. దేవుని దగ్గర సందేహిస్తూ వస్తుంటాం. దేవుడు నాకు ఇది ఇస్తాడో ఇవ్వడో, ఇది ఇస్తాడో ఇవ్వడో అనే సందేహాలు మనకు వద్దు. ఏమాత్రం సందేహింపక ఆయనను అడిగినప్పుడు ఆయన మన ప్రార్థనలను వింటాడు. సో నేను ఇక్కడ ఒక భక్తిపరుని గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు కదా సాధు సుందర్ సింగ్. సో సాధు సుందర్ సింగ్ ఒక హైందవ కుటుంబంలో జన్మించాడు. వీళ్ళ మతం సిక్కు మతం. చిన్నప్పటి నుంచి ఈయనకి మతాభిమానం ఎక్కువ. వాళ్ళ మతాన్ని ఎక్కువ ప్రేమించేవాడు. 7 సంవత్సరాల వయసునందే ఈ మహాభారత రామాయణాలన్నిటినీ కంఠస్థం చేసినాడు. వాళ్ళ మమ్మీ ఈయనని చాలా శ్రద్ధగా పెంచేది. సో మత గురువులను వెంబడించేవాడు. సో వాళ్ళ మతాన్ని ఎంతో ఇష్టపడేవాడు. సో ఈయనకు క్రైస్తవత్వం అంటే ఎందుకో ఇష్టపడడు, చాలా అసహించుకునేవాడు. ఎవరైనా క్రైస్తవులను చూస్తే గేలి చేసేవాడు. ఎవరైనా వచ్చి సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళ మీదకి రాళ్ళు వేయడం, వాళ్ళని అవమానించడం, వాళ్ళని హింసించడం చేసేవాడు. సో ఒకరోజు స్కూల్లో ఈయనకి ఒక బైబిల్ ఇవ్వబడుతుంది. ఆ బైబిల్ని ఏం చేస్తాడు, ఈయన చించేసి కాల్ చేస్తాడనమాట. సో అది ఎప్పుడైతే జరిగిందో ఆయన మనసులో ఎంతో కలత, ఎంతో వేదనకు గురైపోయి సమాధానం లేక, శాంతి లేక బ్రతుకుతుంటాడు. సో ఒకరోజు అడుగుతాడు ఏమని, ఎవరైనా నిజమైన దేవుడు ఉంటే నాకు కనపడాలి, నాకు ప్రత్యక్షం అవ్వాలి. అప్పుడు నేను ఎవరు నిజమైన దేవుడో గ్రహించి నేను వారిని వెంబడిస్తాను, లేకుంటే నేను ఈ ట్రైన్ కింద పడి చనిపోతాను అని ఒక డెసిషన్కి వస్తాడు. సో అలా ప్రార్థించుకొనిచుండగా ఆయన రూమ్లో ఒక గొప్ప వెలుగు వస్తుందంట. ఒక గొప్ప వెలుగు వచ్చి ఒక క్రాస్ కనపడిస్తే అప్పుడు అంట నువ్వెందుకు కనపడిస్తున్నావు, నువ్వెవరు అసలు, నువ్వు కాదు, మా దేవుళ్ళని నేను అడుగుతున్నా, మా దేవుళ్ళలో ఎవరు నిజమైన వాళ్ళు అడుగుతున్నా అన్నప్పుడు అక్కడ ఒక స్వరం వినపడుతుందంట, నేనే నిజమైన దేవుణ్ణి, నువ్వు నన్ను హింసించినావు అని అన్నప్పుడు ఆయన ఎంతో పశ్చాత్తాపడతాడు. ఆయన హృదయంలో ఉన్న శాంతి సమాధానం అంతా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన హృదయంకు దేవుడు ఎంతో పీస్నిస్తాడు. సో దేవుడు నిజమైన దేవుడని గ్రహించి తన 16వ ఏటనే దేవుణ్ణి అంగీకరించి ఎంతో గొప్ప పరిచర్య సేవ, తన ప్రాణం విడిచిపోయేంతగా ఆయన సేవ చేశాడు. సో ముఖ్యంగా హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఆయన సేవ చేసేవాడు. టిబెట్ నగరానికి వెళ్ళి ఎంతో గొప్ప సేవ చేసిన సాధు సుందర్ సింగ్. చాలా భక్తికరమైన జీవితం, ఎంతో ప్రార్థన నెమ్మది గల వ్యక్తి. ఈయన చెప్తున్నారు, ప్రేయర్ డస్ నాట్ మీన్ ఆస్కింగ్ గాడ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ వీ వాంట్. ఇట్ ఈస్ రాదర్ ద డిజైర్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్, ద ఓన్లీ గివర్ ఆఫ్ లైఫ్. ఈయన్నే మనకి జీవాన్ని అనుగ్రహించే దేవుడు. మన అవసరతలు అక్కరలే కాదు, మన జీవితాన్ని ఈయన మాత్రమే సరిచేయగల వ్యక్తి. సో త్రూ ప్రేయర్ వీ క్యాన్ సాల్వ్ ఎనీథింగ్. మనం ఏదైనా సరే ప్రార్థనలు జయించగలమా. సో సాధు సుందర్ సింగ్ గురించి చాలా మంచి బుక్స్ ఉన్నాయి. చాలామంది వ్యక్తులు ఉన్నారు, జాన్ బనియన్ గారు, బిల్లీ బ్రే గారు, ఎంతోమంది భక్తిపరులు మనకు కనిపిస్తారు. మీరు రోజు వాళ్ళ బుక్స్ చదవాలి. ఫస్ట్ ఈ బైబిల్ చదవాలి, తర్వాత ఈ భక్తి పరులైన వారి బుక్స్ చదివితే మనం దేవునితో ఎక్కువ సహవాసం కలిగి జీవించవచ్చు. సో ఆస్వాల్డ్ చాంబర్స్ గారు అంటారు, ప్రార్థన అనేది క్రైస్తవునికి ఊపిరి వంటిది. అది జీవింపజేసేది మాత్రమే కాదు, కానీ అతడు జీవించి ఉన్నాడు అనటానికి రుజువు కూడా. ప్రార్థన ఏం చేస్తుందంట, క్రైస్తవునికి ఊపిరి వంటిది. మనం ఎలాగూ ఎవ్రీ మినిట్ ఒక్కసారి మనం ఊపిరి ఆగిపోతే బతకగలమా? బతకలేం. సో మనం జీవించున్నామంటే కేవలం మన ప్రార్థనల ద్వారానే. ఏ ప్రేయర్లెస్ సోల్ ఈజ్ అ క్రైస్ట్లెస్ సోల్ అని స్పర్జన్ గారు చెప్పినారు కదా. ఒక ప్రార్థన లేని జీవితం దేవుని లేని ఆత్మ, ప్రార్థన లేని ఆత్మ దేవుని లేని ఆత్మ వంటిది. సో మనము ప్రార్థనలను కలిగి
ప్రార్థన ఎల్లప్పుడూ మనం చేసుకొని ఉండాలి. ఈ లాక్డౌన్లో దేవుడు మనకి ఎంతో సమయం ఇచ్చాడు. ఈ 4 months మనం ఎలా గడిపాము. నేనైతే ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవుని దగ్గర ఎంతో నేర్చుకున్నాను. దేవుని వాక్యం ద్వారా నేను ఎంతో బలపరచబడ్డాను. సో మనం ప్రార్థన చేసుకుందామా? దేవుణ్ణి అడుగుదాం. దేవా, నాకు పశ్చాత్తాపాన్ని కలగజేయి. నా పాపంలో ఏమైనా అడ్డుగా ఉంటే తీసివే తండ్రి. నన్ను నీ బిడ్డగా అంగీకరించుకో. నేను ఎవరినైనా ద్వేషం కలహమును పెట్టుకొని ఉంటే నన్ను క్షమించండి. వారితో సమాధాన పడేలాగా చేయండి. అందరినీ ప్రేమించేవారిగా నన్ను చేయండి దేవా. నీ బిడ్డగా నేను ఈ లోకంలో ఉండాలి దేవా అని ఒక డెసిషన్ తీసుకోండి. అండ్ మీ స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయో తెలియదు కాబట్టి మీరు వాక్యంలో, ప్రార్థనలో మీరు ఎంతో బలపడాలి. మీ సమయాన్నంతా సద్వినియోగం చేసుకోండి. వ్యర్థమైన ప్రతి మాటలకు దూరంగా ఉండండి. వ్యర్థమైన ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగుతాడంట. మాటలన్నిటినీ కట్టివేయండి. ఈ సెల్ ఫోన్స్కి, ఈ టీవీలు, ఈ న్యూస్ పేపర్లు ఏవి కూడా మీరు ఎక్కువగా చూడొద్దండి. సో దేవునిలో మీరు ఎదగాలి. దేవునిలో అంటు కట్టబడినప్పుడు ఆయనకు మీ జీవితాలను సమర్పించుకున్నప్పుడు ఆయన మీ ముందుండి మీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుణ్ణి అడగండి. బిడ్డలు చిన్న వయసు నుండే మీరు ఆయనను తెలుసుకొని జీవిస్తే ఆయన మీ లైఫ్ని మార్పు కలిగించే దేవుడు. మీ లైఫ్ని ఒక నూతనకరంగా మార్చే దేవుడు. ఇంతవరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు. ఈ లాక్డౌన్ ఎలా ఉపయోగించుకున్నావో తెలియదు. ఇక నుంచి అయినా దేవునికి తగిన సమయమును కేటాయించు. ఆయనలో ఉంటే ఎంతో పీస్ వస్తుంది కదా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఇంతవరకు తండ్రి మీరు మాతో ఉండి మీరు మాట్లాడినందుకు నీకు స్తుతులయ్యా. దేవా, ఎంతమంది తండ్రి నీ దగ్గరకు వచ్చి ప్రాధేయపడుచున్నారో, ప్రార్థన చేసుకొంచున్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి దేవా. వాళ్ళలో ఒక చేంజ్ని తీసుకొని రా దేవా. వాళ్ళకు పశ్చాత్తాప ప్రార్థనలను అనుగ్రహించి తండ్రి, వారి పాపములను అన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా బిడ్డలను చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను మీరు కనికరించండి. ప్రతి కుటుంబాల్లో మీరు ఉండండి దేవా. తండ్రి, నిజమే ఈ కరోనా పరిస్థితుల్లో ఉంటున్నాం. మా ఆర్థిక స్థితిగతులన్నీ మారిపోయినాయి ప్రభా. ఎంతో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది దేవా. తండ్రి, ఎంతోమంది ప్రియులను కోల్పోయినారు తండ్రి. దేవా, మరి తండ్రి మాకైతే తండ్రి ఎక్కడ మీరు తండ్రి ఎటువంటి అపాయం కలగకుండా నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానమును బట్టి నీకు వందనాలు దేవా. ఎంత ప్రేమమయుడో, కృపామయుడో, శాశ్వతమైన ప్రేమను నువ్వు మా పైన చూపిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. నువ్వు మృతులను సజీవులుగా లేపిన దేవుడో, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడో తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రములు దేవా. దేవా, ఈ చిన్న బిడ్డలను అందరినీ మీరు రక్షించుకోనండి. సాక్షికరమైన బిడ్డలుగా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను దేవా. దేవా, నా నాయన నీ సిలువ చాటున నన్ను మరుగు చేయండి దేవా. నన్ను కూడా మీరు కట్టండి. క్రీస్తు అనే బండమైన పునాది వేసుకునే భాగ్యం మాకు దయచేయండి దేవా. దేవా, నా నాయన సండే స్కూల్ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రతి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. టీచర్స్ని, వాలంటీర్స్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించమని ఈ ప్రార్థనలో నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ నజరేయుడైన యేసయ్య, మృత్యుంజయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. బాయ్. వాళ్ళకు మన తండ్రి, మరి సండే స్కూల్ ఇచ్చినందుకు వందనాలు దేవా. మళ్ళీ ఈ సండే స్కూల్లో ఉన్నటువంటి ఆంటీ అంకుల్ని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. మరి అట్లనే ఈ చర్చిని కూడా బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మళ్ళీ ఆన్లైన్ మరి జరుగుతుంది దేవా. మళ్ళీ అందుకంటే మీరు మాకు సాంగ్ చేసేవాళ్ళు, సాంగ్స్ పాడే అన్న అక్క వాళ్ళని మరి బైబిల్ రీడింగ్ చేసే మరి ఆంటీ వాళ్ళని మీరే కనుకరించండి దేవా. మరి అనుకుంటే మీరే మాకు సాయం చేసేవాళ్ళు. మళ్ళీ ఈ కరోనా తొందరగా వెళ్ళిపోయి
మీ శక్తితో మీ ధైర్యంతో మరి చర్చి లాంచ్ చేసి నిజంగా వెళ్ళుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆడికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఎందుకంటే మీరే మాకు సాయం చేసేవాళ్ళు. ఈ సండే స్కూల్ని ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ మీ బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఎందుకంటే మీరే మాకు సాయం చేసేవాళ్ళు. మరి దేవా, మరి ఈ సండే స్కూల్లో ఉన్నటువంటి ఆంటీ అంకుల్ని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. మరి అట్లనే ఈ చర్చిని కూడా బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఎందుకంటే మీరే మాకు సాయం చేసేవాళ్ళు. ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీరే ఉంటి స్వస్థత పరచమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఎందుకంటే మీరే మాకు సాయం చేసేవాళ్ళు. మరి ఈ చర్చిలో ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు దేవా. మరి మీ చర్చికి మేము హ్యాపీగా వెళ్ళుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఈ సండే స్కూల్లో ఉన్న టీచర్స్ని మీరే కనుకరించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు మాకు మంచి కథలు చెప్పేటట్టు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే వారికి మంచి తెలివి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఎందుకంటే మీరే మాకు సాయం చేసేవాళ్ళు. యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్త పరలోకంలో వేసినట్టు భూమి మీద వేరుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము, మనసును ప్రకారం మాకు క్షమించు, వంశోన్నతిక కింద స్థాపించము. ఎందుకంటే రాజ్యం వలన మహిమ నిద్ర నేను తండ్రి. ఆమేన్. యేసయ్యకు గుడి, ఆ గుడియే మనకు బడి. గుండె యేసయ్యకు గుడి, ఆ గుడియే మనకు బడి. దాచుకోవాలి అతి భద్రము, చూచుకోవాలి పరిశుద్ధము. దాచుకోవాలి అతి భద్రము, చూచుకోవాలి పరిశుద్ధము. గుండె యేసయ్యకు గుడి, ఆ గుడియే మనకు బడి. గుండెల దొంగ సాతానుడు దొంగలతో చేస్తాడు. గుండెల దొంగ సాతానుడు దొంగలతో చేస్తాడు. చిందర వందర చేస్తాడు, యేసుని దూరం చేస్తాడు. వేరుగా ఉందాం, వెలుకుందాం. చిందర వందర చేస్తాడు, యేసుని దూరం చేస్తాడు. వేరుగా ఉందాం, వెలుకుందాం. గుండె
యేసయ్యకు గుడి, ఆ గుడియే మనకు బడి. గుండె యేసయ్యకు గుడి, ఆ గుడియే మనకు బడి. రాతి గుండె అసలొద్దని, మెత్తని గుండె కావాలని. రాతి గుండె అసలొద్దని, మెత్తని గుండె కావాలని. పాపమును కడగమని, గుండెలో యేసుని ఉండమని కోరుకుందాం, యేసులో ఉందాం. పాపమును కడగమని, గుండెలో యేసుని ఉండమని కోరుకుందాం, యేసులో ఉందాం. గుండె యేసయ్యకు గుడి, ఆ Go, gather all the Jews who are present that you sent, and fast for me. Neither eat nor drink for 3 days, day and night. My mates and I fast likewise, and so I will go to the king, which is against the law. And if I perish, I perish. Thank you. Amen. Hello friends, I'm K. Suhani. Let's sing and dance Sunday school songs. పరలోకపు పప్ప నీవు నాతో ఉంటావు పక్క, పరలోకపు పప్ప నీవు నాతో ఉంటావు పక్క. ఏ చిక్కైనా ఎట్లొచ్చినా ఏడ్చినా గాని, ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా గాని. యేసు పరలోకపు పప్ప నీవు నాతో ఉంటావు పక్క, పరలోకపు పప్ప నా గుండెలో ఉంటావు పక్క. బడికెళ్ళినా ఇంట్లో ఉన్న చర్చికి గాని, ఆడుకుంటున్నా చదువుకుంటున్నా నిద్రపోతున్నాగా. యేసు పరలోకపు పప్ప నీవు నాతో ఉంటావు పక్క, పరలోకపు పప్ప నీవు నన్ను చూస్తున్నావు పక్క. నేనాడున్నా ఎవరు ఉన్నా ఎట్లున్నా గాని, ఏం చేస్తున్నా ఏం మాట్లాడినా గాని. ఎస్ పరలోకపు పప్ప నీవు నాతో ఉంటావు పక్క, పరలోకపు పప్ప నీవు నాతో ఉంటావు పక్క. విత్తనాలు మూట కట్టి ఎడ్ల బండి మీద పెట్టి, విత్తనాలు మూట కట్టి ఎడ్ల బండి మీద పెట్టి, విత్తనాలు విత్తుటకు బయలుదేరే, జల్ విత్తనాలు విత్తుటకు బయలుదేరే. పొలములోన విత్తనాలు విత్తబోయే, జల్ పొలములోన విత్తనాలు విత్తబోయే. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. బల్ 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 చల్ చల్ చల్, బల్ 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 చల్ చల్ చల్. గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని, గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని, పొలములోన విత్తనాలు వెదజల్లే, పొలములోన విత్తనాలు వెదజల్లే. దారి పక్క విత్తనాలు కొన్ని పడితే పక్షులొచ్చి రివ్వున ఎత్తుకెళ్ళే. దేకో దారి పక్క విత్తనాలు కొన్ని పడితే పక్షులొచ్చి రివ్వున ఎత్తుకెళ్ళనే. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. బల్ 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 చల్ చల్ చల్, బల్ 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 చల్ చల్ చల్.
గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని పొలములోన విత్తనాలు వెదజల్లే పొలములోన విత్తనాలు వెదజల్లే మంచి నేల విత్తనాలు కొన్ని పడితే నూరంతలు పంట చేతికొచ్చే దేకు మంచి నేల విత్తనాలు కొన్ని పడితే నూరంతలు పంట చేతికొచ్చే ఏసయ్య మాటలు బల్ 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 అద్భుత సత్యం చల్ 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 ఏసయ్య మాటలు బల్ 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 అద్భుత సత్యం చల్ 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 బల్ 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 చల్ 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 బల్ 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 చల్ చల్ చల్. Hello friends, I'm Kesu Shani. Let us sing and dance Sunday school songs. Na na na, hoy na 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 na, hoy na 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 na. Na na na, hoy na 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 na, hoy na 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 na. ఈ లోకం మాయ లోకం, సెల్ ఫోన్ ఫేస్బుక్ క్రేజీ అట్రాక్షన్, ఆ స్నేహం వరల్డ్ స్నేహం, చాటింగ్ షాపింగ్ డెడ్లీ అడిక్షన్. మునిగామంటే విడుదలకు నో దారి, మారాలంటే విజయాలతో నీ స్టోరీ, మారాలంటే ఏసొక్కడే నీ దారి, నీ విరిగి నలిగిన మనసుకు రక్షణిదే. నా నన్న హోయ్ నా నన్న నన్న హోయ్ నా నన్న నన్న నా నన్న హోయ్ నా నన్న నన్న హోయ్ నా నన్న నన్న. ఈ కాలం పోయే కాలం, సినిమాలు టీవీ లేకే గడవనిది. ఈ దేహం చచ్చే దేహం, ఫ్యాషన్ మేకప్ కోరే దేహం ఇది. మునిగామంటే విడుదలకు నో దారి, మారాలంటే విజయాలతో నీ స్టోరీ, మారాలంటే ఏసొక్కడే నీ దారి, నీ విరిగి నలిగిన మనసుకు రక్షణిదే. నా నన్న హోయ్ నా నన్న నన్న హోయ్ నా నన్న నన్న నా నన్న హోయ్ నా నన్న నన్న హోయ్ నా నన్న నన్న. Philippians 1st chapter 21st verse. For to me to live is Christ and to die is gain. Thank you. Amen. చల్ల చల్ల గాలి వీస్తోంది నా కోసం, చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం. ఈ వర్షం నాకే, ఆ చినుకులు నా కొరకే, నా దైవం ఇచ్చే నన్ను చల్లగా కాపాడే. ఈ వర్షం నాకే, ఆ చినుకులు నా కొరకే, నా దైవం ఇచ్చే నన్ను చల్లగా కాపాడే. స్తోత్రం యేసయ్యా, నీ స్నేహం చాలయ్యా, స్తోత్రం నీకయ్యా యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, నీ స్నేహం చాలయ్యా, స్తోత్రం నీకయ్యా యేసయ్యా. చల్ల చల్లగాలి వీస్తోంది అది నా కోసం, చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం. ఏ భయము లేదే, నా ధైర్యం నా ప్రభువే, ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి. ఏ భయము లేదే, నా ధైర్యం నా ప్రభువే, ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి. స్తోత్రం యేసయ్యా, నీ స్నేహం చాలయ్యా, యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, నీ స్నేహం చాలయ్యా, స్తోత్రం నీకయ్యా యేసయ్యా.
పిల్లలు బాగున్నారా? ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా గొప్ప తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రం దేవా. తండ్రి యేసయ్య, మరి పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు కాచి కాపాడి నాయనా మీ కృపలో భద్రపరిచినారు నాయనా. అందుని బట్టి మీకు ఏ వందనాలు, స్తుతి స్తోత్రం దేవా. తండ్రి యేసయ్య, ఆన్లైన్ ద్వారా నాయనా సండే స్కూల్ నాయనా తండ్రి ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నారు నాయనా. తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తుతి స్తోత్రం దేవా. తండ్రి కరోనా వైరస్ నాయనా తండ్రి విజృంభిస్తున్న ఈ కాలంలో కూడా నైనా తండ్రి యేసయ్య, మరి మిమ్మల్ని మర్చిపోకుండా నైనా తండ్రి మాకు నైనా తండ్రి ఇటువంటి సాధనాలను దయచేసి నైనా తండ్రి యేసయ్య మిమ్మల్ని మీరు మహిమపరచుకుంటున్నారు దేవా. యేసయ్య తండ్రి, మరి ఈ రోజంతట్లోనైనా మీరే తోడై ఉండండి తండ్రి యేసయ్య. మీ ప్రేమతో నాయనా తండ్రి మమ్మల్ని నాయన వర్ధిల్లజేయండి. మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచండి నాయనా. మరి ఈరోజు నాయన వాక్యం చెప్పిన బిడ్డను నాయన తండ్రి యేసయ్య మీ యొక్క కృపలోనైనా భద్రపరిచినైనా తండ్రి బహుగా వాడుకోమని ప్రార్థిస్తున్నానైనా తండ్రి. ఆ బిడ్డకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు నాయన దీవెనలు నాయన తండ్రి యేసయ్య మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నా తండ్రి యేసయ్య. మరి మితబడిన వాక్యాన్ని నాయన తండ్రి సాతానుడు ఎత్తుకొని పోకుండానైనా తండ్రి బిడ్డలనైనా తండ్రి వారి మనసులో భద్రపరుచుకొని నాయన తండ్రి ఆ యొక్క వాక్యాన్ని నాయన తండ్రి వారి మనసులో వారి జీవితాల్లో నాయన తండ్రి నిరంతలుగా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము దేవా. తండ్రి బిడ్డలు నాయన తండ్రి వాక్యాన్ని నాయన తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి నాయన తండ్రి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నానైనా తండ్రి యేసయ్య. వారు భవిష్యత్తులోనైనా తండ్రి నాయన మీకు సాక్షులుగా జీవించటకు కృప చూపించండి దేవా తండ్రి. అంతేకాకుండానైనా తండ్రి వారి మీకు నాయన బలమైన సాధనాలుగా వాడుకొనిమని ప్రార్థిస్తున్నానైనా దేవా. మా యొక్క సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. సంఘంలోనైనా తండ్రి యేసయ్య పాస్టర్ని వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నానైనా తండ్రి. మరి ఈ యొక్క వైరస్ కారణంగానైనా తండ్రి మేము మందిరాలకు వెళ్ళలేకపోతున్నాం నైనా తండ్రి యేసయ్య. మరి మీ చిత్తమైతే నాయన తండ్రి అందరం కూడుకొని నాయన తండ్రి మా యొక్క సంఘంలోనైనా తండ్రి యేసయ్య సండే స్కూల్ పరిచర్య అయితేనేమి నైనా తండ్రి ఆరాధన కార్యక్రమాలు నైనా తండ్రి CCYFలో నైనా తండ్రి ఇంగ్లీష్ ప్రార్థనంతటిలో నైనా తండ్రి యేసయ్య. మరి మా యొక్క సంఘంలో పెద్దలు ఉంటున్నారు, మరి యవనస్తులు ఉంటున్నారు, పిల్లలు ఉంటున్నారు నైనా తండ్రి వారందరినీ నైనా తండ్రి యేసయ్య మీ యొక్క చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. కాచి కాపాడి భద్రపరచండి. మీ యొక్క రక్షణ కవచాన్ని నాయన దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మా యొక్క సండే స్కూల్ టీం అంతటి నాయన తండ్రి మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాం నాయన. మరి ఈ విధంగానైనా ఆన్లైన్లో పరిచర్యనైనా తండ్రి కొనసాగిస్తున్నానైనా తండ్రి యేసయ్య. సండే స్కూల్ సూపరింటెండెంట్ అయినా తండ్రి వైస్ సూపరింటెండెంట్ అయినా టీచర్స్ వాలంటీర్స్ పిల్లలందరినీ అయినా తండ్రి యేసయ్య మీరే ఆశీర్వించి దీవించండి దేవా తండ్రి. సహాయం చేయండి దేవా తండ్రి యేసయ్య. మా యొక్క పరిచర్యనైనా తండ్రి మీరు అక్కడ ఆలస్యమై మాకు అక్కడ ఆలస్యమైతే నైనా తండ్రి మీ యొక్క రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నైనా తండ్రి. ఈ రోజంతటినైనా తండ్రి కార్యక్రమం అంతటినైనా తండ్రి ఆది అంతటినై నడిపిస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొద్ది వినపములు మా ప్రభు రక్షకులైన యేసు నామమున అడిగి వినయంతో వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు భూమి మీద నెరవేరబడును గాక. మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయము, మా రుస్తులను క్షమించే ప్రకారము మరణము మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆమేన్.